ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కన్నా కూడా ఈ షోల్డర్ డాట్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుందండి. పర్సనల్లీ నాకు బాగా ఇష్టం. బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ వాటెవర్ అండి. ప్రిన్స్ కట్ ప్యాటర్న్‌లో మనం ఏవైతే స్టిచ్ చేస్తామో వాటన్నింటిని కూడా షోల్డర్ డాట్ ప్యాటర్న్‌లో కూడా కుట్టొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా డ్రెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఆ పావించిని లీవ్ చేసి మిగతా ఏరియా మొత్తం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ సైజు వరకైనా సరే కరెక్ట్గా ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ని డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేయొచ్చండి, ఇలా పేపర్ ప్యాటర్న్ మీద కాకుండా. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక్క 3 డాట్ బ్లౌజ్ కాకుండా మిగతా ఏ బ్లౌజ్ అయినా కూడా మనం ఫస్ట్ పేపర్ ప్యాటర్నే తీసుకోవాలి, తరువాతనే మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ నేను 6.5 పెడుతున్నానండి. ఎవరికైనా కూడా 6 నుంచి 7 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్ బ్రాడ్ ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నార్మల్గా మనము నెక్ బ్రాడు ఏ సైజు వరకైనా సరే 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే మనకి నెక్ పక్కనే ప్యాటర్న్ వెళ్తుంది కాబట్టి మనం మరీ 3 ఇంచెస్ దగ్గర నెక్ బ్రాడ్ అనేది మార్క్ చేయకుండా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్కేల్ తీసుకుని అటువైపు ఇటువైపు లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం నెక్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వైడ్ వీ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడు ఆర్మ్ డౌన్ కోసం మనం ఎంత మెజర్మెంట్లో అయితే మార్క్ చేసి ఉంటామో సేమ్ అదే 6 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు అంటే ఈ షోల్డర్ లైను చెస్ట్ లైను కలుపుతూ చక్కగా లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ సైడు ఆర్మ్ కవ్ కోసం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచుల దగ్గర కానీ మార్క్ చేసి ఉంటాం కదా, ఆ పైన ఆ కవ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఈజీగా లోత్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా కూడా ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ షోల్డర్ లైన్ ఏదైతే ఉందో దాని మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మధ్యలో మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు లోపలి వైపుగా మార్క్ చేసుకోవాలి. మనం ఏ బ్లౌజ్కైనా సరే ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుంటాము, బ్లౌజ్కైనా డ్రెస్కైనా. ఈ షోల్డర్ డాట్ ప్యాటర్న్లో ఏంటంటే మనం కరెక్ట్గా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతూ చక్కగా కవ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ డాట్ బ్లౌజ్కి ఏంటంటే నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి 3 డాట్ బ్లౌజ్కి డ్రా చేసినట్టు మనం డ్రా చేయకూడదన్నమాట. ఇక్కడ నెక్కి షోల్డర్కి మధ్యలో మనకి ప్యాటర్న్ వెళ్తుంది కాబట్టి చిన్న చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు అటువైపు కూడా చక్కగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా టక్స్ పాయింట్ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఎవరికైనా కూడా 9 ఇంచెస్ దగ్గర నుంచి 12 ఇంచెస్ దాకే ఉంటుందండి టక్స్ పాయింట్ అనేది. పొట్టిగా ఉన్నారనుకోండి 9 ఇంచులు 9.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మీడియం హైట్లో ఉన్నారనుకోండి 10 ఇంచెస్ 10.5 11 ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. పొడవుగా ఉన్నారనుకోండి వాళ్ళకి 12 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. షోల్డర్ టు అపెక్స్ పాయింట్ అనేది ఆ పర్సన్ యొక్క హైట్ని బట్టి అండ్ ఆ పర్సన్ యొక్క కప్ సైజ్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మనకి కరెక్ట్గా తెలియదండి. టక్స్ పాయింట్ అనేది పర్సన్ని మనం ఇన్ పర్సన్తో మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. లేదు అంటే చెస్ట్ సైజ్ని బట్టి పర్సన్ యొక్క హైట్ని బట్టి అంటే బ్లౌజ్కి లెంత్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ అపెక్స్ టు అపెక్స్ నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది మీకు ఒకవేళ ఎలా తీసుకోవాలో తెలియకపోతే సింపుల్ ఫార్ములా యూస్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ చెస్ట్ సైజు డివైడెడ్ బై 5 చేసి +1 యాడ్ చేసి వచ్చిన దాన్ని 2తో డివైడ్ చేస్తే మనకి అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వేస్ట్ దగ్గర నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఎవరికైనా కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బాగా సన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకి 2.5 ఇంచులు 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను.
ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే 36, 38, 40 అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి కప్ సైజ్ని బట్టి అంటే 3 ఇంచులు కానీ, 3.5 ఇంచులు కానీ, 3.25 ఇంచులు కానీ ఇలా తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి, అంటే 28, 30, 32, 34 ఇలా ఉన్నాయనుకోండి, వాళ్ళకేంటంటే 2.25 ఇంచులు, 2.5 ఇంచులు, 2.25 ఇంచులు ఇలా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు అనేది పర్సన్ యొక్క కప్ సైజ్ని బట్టి మనం తీసుకోవాలి. కొంతమంది చిన్న సైజ్ బ్లౌజ్ ఉన్నా కూడా కప్ సైజ్ అనేది వాళ్ళకి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనం 2.5 ఇంచులు, 2.25 ఇంచులు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. అటువైపు ఇటువైపు లైన్ కరెక్ట్ మెజర్మెంట్లో ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంతకుముందు ఈ 2 డాట్స్ని కలిపేటప్పుడు అటువైపు డాట్కి 1 ఇంచు స్ట్రైట్గా తీసుకుని మిగతా ఏదైతే ఉందో అది మనం క్రాస్గా ర్యాండమ్గా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా అయితే స్కేల్ తీసుకొని డ్రా చేయొద్దు. ఇప్పుడు ఇటువైపు డాట్ పొడవు మనకి 5.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ అటువైపు లైన్ కూడా మెజర్ చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చాలా వరకు ఏం చేస్తుంటారంటే మెయిన్ డాట్ వెడల్పు అనేది ఎవరికైనా కూడా 2.5 ఇంచులు, 2.25 ఇంచులు, 3 ఇంచులు ఇలా తీసుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ వాళ్ళకి కప్ సైజ్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కప్ సైజ్ అనేది కొంతమందికి పెద్దగా ఉండొచ్చు. ఇక్కడ మనం కప్ సైజ్ని బట్టి ఈ డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనం ఎంత చక్కటి ఫినిషింగ్తో కుట్టాము అన్నది కాదండి, వాళ్ళకి వేసుకున్న తర్వాత సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు వెయిస్ట్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, సో ఆ 2.5 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ మార్జిను ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మధ్యలో ప్యాటర్న్ వెళ్తుంది కాబట్టి ఈ రెండింటిని జాయిన్ చేసి కుట్టినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది తక్కువ పడవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్. సో 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటువైపు నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర లేదా 30 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ మనం డాట్ వెడల్పు 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా అటువైపు డాట్కి, ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ డాట్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇక్కడ షోల్డర్ వెడల్పు మనకి 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 1.5 ఇంచ్ దగ్గర ఇలా టేప్ని ఫోల్డ్ చేశారు అంటే మీకు మధ్య పాయింట్ వస్తుంది. ఇలా చక్కగా మార్క్ చేసుకుని అండ్ షోల్డర్ టు అపెక్స్ పాయింట్ ఏదైతే మనం టక్స్ పాయింట్ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసామో ఆ రెండింటిని కలుపుతూ స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ఈ షోల్డర్ పాయింట్ ఏదైతే ఉందో హాఫ్ పాయింట్ అక్కడి నుంచి అపెక్స్ ఈ రెండిటికి మధ్యలో మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేప్ని సగానికి ఫోల్డ్ చేశారు అంటే మీకు మధ్య పాయింట్ వస్తుంది. ఆ మిడిల్ పాయింట్లో మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడి నుంచి అటువైపు కరెక్ట్గా ఒక 1/2 ఇంచు అండ్ ఇటువైపు కరెక్ట్గా ఒక 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా కూడా కరెక్ట్గా ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి బ్లౌజ్ షోల్డర్ దగ్గర పట్టేసినట్లు ఉంటుంది. ఫినిషింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి. అది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు ఒక 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మనకు బాగుంటుంది. ఇలా చక్కగా క్రాస్గా స్కేల్తో పైన మిడిల్ పాయింట్ షోల్డర్ మిడిల్ పాయింట్కి అండ్ ఇక్కడ అపెక్స్ పాయింట్ మిడిల్ పాయింట్కి స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది రఫ్ చేసిన పార్ట్ అంతా మనకి కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసాము అండ్ ఈ షోల్డర్ డాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది తీసాము మెయిన్ డాటు అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకున్నాము చక్కగా. ఇప్పుడు ఫ్రంట్ వైపు కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా, అది ఏ సైజు వరకైనా సరే
బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు ఒక పావించి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కింది నుంచి ఆ పావించిని కలిపి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని మెయిన్ డాట్లోకి ఇలా క్రాస్గా ఒక మార్క్ పెట్టుకుని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువుగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు స్ట్రైట్గానే కావాలి అనుకుంటే మీరు అసలు ఇక్కడ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు, 1 ఇంచ్ పైకి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కానీ మీరు హుక్స్ పెడుతున్నారు అంటే ఈ ఫ్రంట్ వైపు మధ్యలో హుక్స్ కాజా ఎక్కడ వస్తుందో అక్కడ మనం ఒక డాట్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ హుక్స్ పెడుతున్నారు అంటే ఈ డాట్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. లేదు మేము ఫ్రంట్ హుక్స్ పెట్టట్లేదు అయినా కూడా డాట్ కావాలి, కప్ సైజు మాకు కరెక్ట్గా కావాలి అనుకుంటే మీరు ఇలా డాట్ పెట్టుకుని అంటే కరెక్ట్గా ఒక 3 ఇంచెస్ దగ్గర అపెక్స్ పాయింట్ ఆ లైన్లోనే స్ట్రైట్ ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని అటువైపు కరెక్ట్గా ఒక పావించు అండ్ ఇటువైపు కరెక్ట్గా ఒక పావించు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మిడిల్లో ఈ టక్స్ పాయింట్ అనమాట, మిడిల్ టక్ పాయింట్. ఇక్కడ మనం షోల్డర్ టక్స్ కూడా తీయచ్చండి. ఇక్కడ మనం మెయిన్ డాట్ అయినా మిడిల్ డాట్ అయినా షోల్డర్ డాట్ అయినా ఈ ఆర్మ్ కవ్ దగ్గర డాట్ అయినా ఈ డాట్స్ అన్నీ కూడా మనం కప్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసమే మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసి మీకు బ్యాక్ పార్ట్ మెజర్ చేయండి, ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో. సో మెజర్ చేసిన తర్వాత అందులో మీకు 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తక్కువగా అనిపిస్తే అప్పుడు మీరేం చేస్తారంటే ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ కవ్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో చక్కగా మార్క్ చేసుకుని ఒక 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ పొడవు తీసుకుంటే సరిపోతుందండి. కప్ సైజ్ పెద్దగా ఉంటే 3.5 తీసుకోండి, కప్ సైజ్ చిన్నగా ఉంటే ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మీకు బ్యాక్ పార్టు ఆర్మ్ రౌండ్ మెజర్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే మీకు తక్కువ పడుతుందో కరెక్ట్గా 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డిఫరెన్స్ ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే 1/2 ఇంచ్ మనం లోపలికి పెట్టాము షోల్డర్ దగ్గర అండ్ 1/2 ఇంచు ఆర్మ్ కవ్ దగ్గర కింద డౌన్కి మార్క్ చేసాం కాబట్టి 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్గా ఎంతైతే ఉందో అంతా ఒక డాట్ తీయండి ఇక్కడ ఆర్మ్ కవ్ దగ్గర. ఇప్పుడు మనకి 4 సైడ్స్ కూడా డాట్స్ కరెక్ట్గా వేసాము. సో దీన్ని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కాజా పట్టి దగ్గర ఏదైతే డాట్ వస్తుందో ఆ డాట్ని మనం కంప్లీట్గా కట్ చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా టేప్ చేసుకోవాలి. అంటే ఒకవైపు కట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ విధంగా టేప్ చేసుకోవాలన్నమాట, నేను చూపిస్తున్న విధంగా. అండ్ ఈ ఆర్మ్ కవ్ దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర మనం ఏదైతే ఇంకో డాట్ వేసామో సేమ్ దాన్ని కూడా కట్ చేయకుండా ఈ విధంగా టేప్ చేసుకోవాలి. అంటే షోల్డర్ డాట్ బ్లౌజ్లో మనకి షోల్డర్ టు వేస్ట్ ఇక్కడ వరకే మనకి కుట్టు వెళ్ళాలన్నమాట, అటాచ్మెంట్ అనేది. ఇంకా మనం ఈ మిడిల్లో కానీ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర కానీ ఈ డాట్స్ అనేటివి మనం తీయాలి కానీ అవి కుట్టులో మనకి కనిపించకూడదు అనమాట. అంటే ఈ డాట్స్ అనేటివి మనం డ్రా చేసి టేప్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఫ్యాబ్రిక్ మీద పెట్టి అంటే ఈ పేపర్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి పిన్ చేసుకుని మనం కట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనం పిన్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనం డాట్స్ అనేటివి కంప్లీట్గా రిమూవ్ చేయట్లేదు కదా, మనం టేప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడ కట్ చేసి టేప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కప్ సైజు బాగా తెలుస్తుంది చూడండి. అంటే అక్కడ మనకి ఉబ్బినట్టు బాగా షేప్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టామనుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా ఉంటుంది. సో మనకి ఈ షేప్ అనేది రాదన్నమాట. సో మనం కట్ చేసేటప్పుడు పేపర్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి పిన్ చేసుకొని కట్ చేయండి, అప్పుడు షేప్ బాగా వస్తుంది. సేమ్ ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఏ డాట్ అయితే వేసామో దాన్ని కూడా కట్ చేసి టేప్ చేయండి. ఎలా అయితే మనం టేప్ చేస్తామో అదే విధంగా ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేయాలి. ఇక్కడ చూడండి, కట్ చేసి టేప్ చేసినప్పుడు మనకి కప్ సైజ్ అనేది చక్కగా తెలుస్తుంది.
ఇలా మనం టేప్ చేసినప్పుడు అక్కడ మనకి ఉబ్బినట్టు కనిపిస్తుంది చూడండి. సో ఈ షేప్ కోసం అన్నమాట మనం డాట్స్ అనేటివి తీస్తాము. ఇప్పుడేంటంటే ఈ షోల్డర్ డాట్‌లో మనకి షోల్డర్ టు వెయిస్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకు కనిపించాలి స్టిచ్చింగ్‌లో. ఇంకా ఈ మిడిల్ డాట్స్ కానీ, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర డాట్స్ కానీ ఇవేవి మనకు కనిపించకూడదు. ఇవన్నీ కూడా స్టిచ్ చేసామనుకోండి బాగా కనిపించదు బ్లౌజు ఫినిషింగ్ అనేది. ఇక్కడ టేప్ చేసినప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది షేపు. దాన్ని కూడా మార్క్ చేసి ఇలా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. షోల్డర్ డాట్ ప్యాటర్న్‌లోని ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి కుట్టేటప్పుడు ఇలా యారోస్ పెట్టుకోండి. ఏది ఎటువైపు వేసి కుట్టాలి అనేసి మనకు ఐడియా ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి కుట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ జాయింట్స్ ఎటువైపు అయితే పడుతున్నాయో అంటే ఈ షోల్డర్ డాట్ వెళ్తుంది కదా అటువైపు పార్ట్కి ఇటువైపు పార్ట్కి దీన్ని కనెక్ట్ చేసి కుట్టాలి కాబట్టి దీని మధ్యలో ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించు ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే మనం కలిపి కుట్టినప్పుడు ఆ పావించు 2 సైడ్స్ పావించు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి కరెక్ట్గా ఇదే సైజులో మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి ఈ ప్యాటర్న్లో కూడా బ్లౌజ్ కుట్టి చూడండి, చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ కన్నా కూడా బాగుంటుందండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ప్యాటర్న్ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.